థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము ప్రభువా. మేము ప్రభు ఈ భూమిలో ఉంటుండగా ప్రభువా, నీ పాదపీఠం కింద ప్రభు మేము ఉంటుండగా ప్రభువా, నీ కృపను ప్రభు, నీ కాపుదలను ప్రభు మాకు అనుగ్రహించేవాడు అయి ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును ఆరాధింతును, అందరం చెప్తాం ఆరాధింతును ఆరాధింతును ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నా రాజువు నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కేరూపులు కేరూపులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. కేరూపులు కేరూపులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నిత్యము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ లార్డ్. రాజులకు రాజు అయిన దైవమా మీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. సర్వాధికారి మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా. ఓ అగ్ని జ్వాలల వంటి కన్నులు గల దైవమా మీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. మీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. సర్వాధికారి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఈ సమయంలో ప్రభువా ఈ పరిశుద్ధ దినమందు నీ సన్నిధిలో నిలిచి మిమ్మల్ని ఆరాధించుటకు మహిమపరచుటకు అయా మమ్మల్ని నడిపించి స్థిరపరిచినందుకు మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఇచ్చిన ఆరాధన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం, మీకే సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. ఈ సమయంలో మన మధ్య దైవజనులు క్రిస్టస్ గారు ఉన్నారు. వాక్య పరిచర్య చేయుచుండగా శ్రద్ధగా విని దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాం.
ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనము దేవుని సన్నిధిలో గడపటము, దేవునితోటి సహవాసం చేయటం చాలా ఆశీర్వాదకరమైనటువంటిది అని మనము లేఖనాల ద్వారా తెలుసుకుంటూ ఉంటున్నాం. ఈ లోకములో 1000 దినములు గడుపుట కంటే దేవుని సన్నిధిలో ఒకరు దినము గడుపుట, ఒకరోజు ఆయన సన్నిధిలో గడపటం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటిదని మనము చూస్తూ ఉన్నాం. మన పితరులైనటువంటి ఇశ్రాయేలు జనాంగం, లేకపోతే మన పితరులైనటువంటి హెబ్రీలు, వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. వారు దేవుని సన్నిధిలో మొర్ర పెట్టగా వారి మొర దేవుడు ఆలకించినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే శతాధిపతి అయినటువంటి కొర్నేలి దేవుని సన్నిధిలో తన కుటుంబం గడిపినట్టుగా అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. కొర్నేలి యొక్క కుటుంబము దేవుని సన్నిధిలో గడిపిన దాన్ని బట్టి దేవుడు తన మొర ఆలకించి తన దూతను పంపించి, కొర్నేలి నీ ధర్మకార్యములను, నీ ప్రార్థనయు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి అని చెప్పేసి మాట్లాడటము చూస్తూ ఉన్నాం. అలాగనే అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనములో సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుని దూత దిగి వచ్చినట్లుగా మనము లేఖనాల్లో చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగనే లూకా సువార్త 1వ అధ్యాయంలో చూస్తే జకర్య అనేటువంటి భక్తుడు దేవుని సన్నిధిలో తన తరగతి క్రమము చొప్పున తను దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటుండగా దేవుని దూత దిగి వచ్చి, జకర్య నీ ప్రార్థన వినబడింది అని దూత చెప్పటం చూస్తూ ఉన్నాం. మనము దేవుని సన్నిధిలో గడపటం అనేది చాలా శ్రేష్టమైనది, చాలా ఆశీర్వాదకరమైనది. కానీ ప్రస్తుత దినముల్లో దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని సన్నిధిలో గడపటానికి బదులుగా, దేవుని సన్నిధిలో ఉండటానికి బదులుగా లోకములో కలిసి లోకముతోటి సహవాసం చేస్తూ దేవునికి దూరస్తులుగా ఉంటా ఉన్నారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం అని వారు గ్రహించలేకపోతున్నారు. కారణం ఏమిటి అనేది చూస్తే మనోనేత్రానికి గ్రుడ్డితనము కలుగజేయబడి ఉంటా ఉన్నది. కనుకనే ప్రియమైన వాళ్ళారా, అలాంటి వారు విడిపించబడాలి. అలాంటి వారు మరలా సత్యమును గ్రహించి సర్వసత్యములోనికి నడిపించబడాలని దేవుడు ఉద్దేశించి మనకి మంచి అవకాశాన్ని, చెప్పండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అనుగ్రహించారు కదండి. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాలు మనము చదువుకుందాం. ఇవి అనేక సార్లు మనము వింటూనే వస్తూ ఉన్నాం. అయినను ఈరోజు మరొకసారి
ఈ మాటలు కొద్దిగా మనము విందాం. ప్రియమైన వారలారా, సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. ఇక్కడ చూడండి ప్రియమైన వారలారా, పౌలు ఒకానొక దినమున దేవునికి దూరస్తుడుగా ఉన్నాడు. దేవునికి దూరంగా ఉంటూ తన ఇష్టానుసారముగా జీవించినటువంటి వాడు. అయితే దేవుడు ఒకానొక దినమున పౌలు అనబడినటువంటి ఆయన సౌలుగా ఉన్నటువంటి దినములలో దేవుడు ఆయన్ని దర్శించిన విధానము మనము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో చూడవచ్చును ప్రియమైన వారలారా. అయితే దేవుడు తనని దర్శించిన తర్వాత తన జీవితం అంతా కూడా మార్చబడింది. తన జీవితంలో గొప్ప పరివర్తన అనేది కలగటము మనము 8, 9, 10, 11, 12 అధ్యాయాలలో చూస్తే మనకి అర్థమవుతుంది. సౌలు పౌలుగా మారినటువంటి విధానం, తన జీవితము మార్చబడిన విధానం మనము చూడగలుగుతా ఉన్నాం. అయితే ఇక్కడ రోమా పత్రికలోనికి వచ్చాలకే ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు అయ్యనంటే, ఇశ్రాయేలు జనాంగము అనగా దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారు ఏం చేయాలని కోరుకుంటున్నాడు, ఏమవ్వాలని కోరుకుంటున్నాడు? రక్షణ పొందాలి అని కోరుకుంటున్నాడు. ఏమిటి రక్షణ అనేది మనం ఆలోచన చేస్తే, జీవితము మార్చబడటము, పరిస్థితులు మార్చబడటం, అప్పటి వరకు నడుస్తున్నటువంటి నడవడిలోని మార్పు రావాలి అని ఆయన కోరుకుంటున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకని 2వ వచనములో చూస్తే, ఈ ఇశ్రాయేలు జనాంగము అనబడిన వారు ఏమై ఉన్నారంట? వారు దేవుని యందు ఆసక్తి గలవారంట. వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఏమిటంటండి? మీ నోరు తెరవండర్రా. ఈ ఇశ్రాయేలు జనాంగము అనబడుతున్నటువంటి వారు అనగా ఇంకా మనము తెలుసుకోవాలనంటే, ఆదికాండము 32వ అధ్యాయములో యాకోబు అనబడుతున్నటువంటి వ్యక్తి అనగా ఇస్సాకు కుమారుడైన యాకోబు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ఏం చేశాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? నన్ను దీవించు, దీవించు, దీవించు అంటున్నాడు. అంటే ఏమిటన్నమాట? దేవుడు దీవిస్తే ఇక నాకు ఏముండదు, పాత జీవితం అనేది గతించిపోతుంది అని ఆ చిన్న ప్రార్థనలాగానే మనకు కనబడతా ఉన్నది. కానీ దానిలో దాగి ఉన్నటువంటి విషయాలు మనము 32వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటూ వస్తే అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళ మనకు చూడటానికి ఆ చిన్న మాటలాగానే కనబడతా ఉన్నది. ఆ మాటలో ఉన్నటువంటి మర్మము ఏమిటి అంటే, అంతకుముందు తన అన్నను మోసం చేసిన విధానం, తండ్రిని మోసం చేసిన విధానం, అవన్నీ కూడా తను ఏం చేస్తున్నాయి?
వెంబడిస్తూ ఉన్నాయి. కనుకనే ఆయన అలా ప్రార్థన చేయటానికి గల కారణము ఏమిటనంటే, అంతకుముందు ఎక్కడున్నాడు? 28వ అధ్యాయంలో చూస్తే తన మామగారింటికి పారిపోయిన వాడుగా ఉన్నాడు. అక్కడ పెళ్లి చేసుకున్నాడు, కుటుంబ వ్యవస్థ ఏర్పడింది, పిల్లలయ్యారు, సమృద్ధి కలిగిన వాడయ్యాడు. ఆ తర్వాత తండ్రి అయినటువంటి దేవుడు, యాకోబు నీవు లేచి నీ తండ్రి ఇంటికి వెళ్ళు అని చెప్పాడు. అయితే ఆయన ప్రయాణమై వస్తూ ఉన్నాడు. 30-31 అధ్యాయాల్లో ఇవి కనబడతవి. ప్రయాణమై వస్తూ ఉంటున్నప్పుడు గ్రామము సమీపిస్తూ ఉంటుండగా ఈ భయం అనేది వెంబడి వెంబడిస్తూ ఉన్నది. ఆ భయము పోగొట్టు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 32వ అధ్యాయంలో చివరికి మనకు వినబడుతూ ఉన్నదేమిటి అంటే, దేవా నన్ను దీవించు అని అంటున్నాడు కదండి. అలాగనే మనము కూడా మన పరిస్థితులన్నిటినీ కూడా ఏమి చేయాలన్నమాట? ఆయన సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఇక యాకోబు అనబడవు, నీవు ఇశ్రాయేలు అనబడతావు అన్నాడు. అక్కడ క్రింద పుట్నోట్లో ఒక మాట కనబడుతుంది. ఇశ్రాయేల్ అనగా దేవుని సన్నిధిలో పోరాడి గెలిచినటువంటి వాడు, దేవుని వాగ్దాన పుత్రుడు, మొగసిరి కలిగినటువంటి వాడు అని యెహోషువ గ్రంథములో కనబడుతుంది. హోషియా గ్రంథములో కనబడుతుంది. కనుక ప్రియమైన వారలారా, ఇట్టి ఇశ్రాయేలు ఏమైపోయాడయనంటే, దేవునికి దూరస్తుడుగా మారిపోయినట్టుగా చూస్తున్నాం. పైకి భక్తి కలిగినటువంటి వారిగానే కనబడుతున్నారు, కానీ వారి భక్తి జ్ఞానానుసారమైందిగా లేదు, వాక్యానుసారమైందిగా లేదు, ధర్మశాస్త్రానుసారముగా లేదు ప్రియమైన వారలారా. అందుకనే చూడండి, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయములో చూస్తే చక్కగా వ్రాయబడి ఉంటున్నది. ఏమి వ్రాయబడి ఉన్నది? వీళ్ళు ఎక్కడ ఉన్నారయ్యా అనంటే, వీరు మందిరములోనే ఉన్నారంట. 3వ వచనంలో మనకు కనబడతా ఉంటున్నది. ఎక్కడున్నారు? మందిరములోనే ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారుగానే కనబడుతున్నారు. కానీ వీరు ఏమై ఉన్నారంట? వీరు మార్గములు చెడిపోయి ఉన్నాయి, వీరి జీవితాలు చెడిపోయి ఉన్నాయి. అందుకనే 5వ వచనములో అంటా ఉన్నాడు, అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని. ఏమన్నాడండి దేవుడు? ఓ ఇశ్రాయేలు జనాంగమా, మేము పరిశుద్ధులము, మేము మందిరములో గడుపుతున్న వారమని అంటున్నారు. కానీ మీ మార్గములు, మీ క్రియలను మీరు మీ క్రియలు యథార్థమైనవిగా కనబడట్లేదు అని అంటున్నాడు.
కదండి. అందుకనే ఇక్కడ మనము నూతన బంధంలో చూస్తే పౌలు అంటా ఉన్నాడు, ఏమని అంటా ఉన్నాడు? ఇశ్రాయేలు జనాంగం అనగా దేవుని ప్రజలుగా పిలువబడుతున్నవారు ఎవరయ్యా అనంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాలు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీకు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యుగాంతమందున్నటువంటి మనము ఇప్పుడు ఏమై ఉన్నామంట? మునుపు దేవుడు లేని జనాంగం, ఇశ్రాయేలీలతో సహపౌరులం కాదు, కానీ దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, కనికర సంపన్నుడు. కనుకనే ఆయన ఏం చేశాడంట? మనలని కనుగొని ఆయన కుమారుని ద్వారా మనల్ని ఏం చేశాడండి? మనల్ని ఏం చేశాడు? ఇశ్రాయేలీలతోటి సహపౌరులుగా చేశాడు. ఇశ్రాయేలీలకి ఏ పౌరసత్వం అయితే దేవుడు అనుగ్రహించాడో అలనాడు, అలాగనే యేసు క్రీస్తు ద్వారా మునుపు దేవుడు లేని జనాంగముగా ఉన్నటువంటి మనలని ఏం చేశాడండి? ఇశ్రాయేలీలకి ఏ హక్కు అయితే దేవుని దగ్గర ఉన్నదో, ఏ వాగ్దానం అయితే అబ్రహాము ద్వారా అనుగ్రహించబడినదో అవన్నీ కూడా అనుభవించుట కొరకు దేవుడు మనకేం చేశాడండి? సహపౌరులుగా చేశాడు. హల్లెలూయా. చప్పట్లు కొడదామండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమిస్తున్నాడండి? శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. కనుకనే మనల్ని వాగ్దాన నిబంధన కలిగిన జనాంగముగా ఆయన చేసుకొని ఉంటున్నాడు. కనుకనే ప్రియమైన వాళ్ళరా, వాగ్దాన నిబంధనలు కలిగి దేవుని కుటుంబములోని ఒక సభ్యులముగా మనము మార్చబడ్డాం. అయినప్పటికీ కూడా మనము ఏమైపోతున్నామంట? మన యొక్క జీవిత విధానములోని లోకముతో కలిసిపోతా ఉన్నాం. మనం ఇర్మియా గ్రంథములో చదివాం కదా. ఏం చదివాము? ఇశ్రాయేలు ప్రజలతోటి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేల్ అనే మాటను కొంచెంసేపు పక్కన పెడదాం. దేవుని యొక్క జనాంగముతోటి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నీ మార్గములను, నీ క్రియలను సరిచేసుకోమని చెప్తున్నాడు. అలాగనే నేటి దినమున ఏం కలిగి ఉన్నారండి? క్రియలు చెడిపోయి ఉన్నాయి, జీవితాలు చెడిపోయి ఉన్నాయి. కనుక అలాంటి వారి విడుదల కొరకు పౌలు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగనే
మనము కూడా ఏం చేయాలంట? మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. నా మట్టుకు నేను, అందరు చెప్పండి, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకుండా ఎడల యెహోవా దృష్టికి లేక దేవుని దృష్టికి పాపిని అవుతాను అంటున్నాడు. పాపిని అగుదును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి ప్రియమైన వాళ్ళనా, ఇక్కడ ప్రార్థన అవసరత అనేది ఎక్కడికి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? ఎవరి దగ్గరికి వచ్చింది? సమూయేలు దగ్గరికి వచ్చింది. అప్పుడు సమూయేలు ఏమంటున్నాడు? మీ నిమిత్తము, మీ ప్రార్థన అవసరత నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే నా దేవుని దృష్టిలో నేను పాపినవుతాను అంటున్నాడు. కనుక అనేక సార్లు మన దృష్టిలోనికి అనేకమైన ఏమొస్తున్నాయండి? ఏమో నోరు తెరవట్లేదు, అర్థం కావట్లేదు అనుకుంటున్నా. ప్రార్థన మనవులు మన దగ్గరికి వస్తూ ఉన్నాయి, పరిస్థితులు వినబడతా ఉన్నాయి. కానీ మనమేం చేస్తున్నాము? ఏదో చేశామంటే చేశాం, అయ్యో అనుకుంటున్నాం. కానీ భక్తులు అలా చేయలేదండి. దేవుని ప్రజలు అలా చేయటల్లా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకనే చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎజ్రా గ్రంథములోని 9వ అధ్యాయము 1వ వచనములో చూస్తే ఇక్కడ ఎజ్రా కనబడతా ఉన్నాడు. ఎజ్రాకి ఒక సంగతి వినబడింది. ఏమని వినబడిందంట? ఈ సంగతులు సమాప్తమైన తర్వాత, ఈ సంగతులు సమాప్తమైన తర్వాత, దానికి ముందుగా చూస్తే మందిర నిర్మాణము ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ అయిపోయి చాలా ఆనందంగా గడుపుతా ఉన్నట్టుగా ఉన్నది. అప్పుడు వినబడింది. ఏమైనా వినబడింది? పెద్దలు నా యొద్దకు వచ్చి, పెద్దలు కొంతమంది వచ్చారు ఈయన దగ్గరికి. ఇశ్రాయేలీలను, యాజకులను, లేవీయులను, కానానీయులు, హిత్తీలు, పెరిజీయులు, యెబూసీయులు, అమోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనులలో నుండి తమ్మును తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు వారి కుమార్తె. చాలండి ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీలు, ఇంకెవరంట? యాజకులు, లేవీయులు, దేవుని ప్రజలు అనబడినటువంటి వారు ఎవరితో ఉన్నారంట? ఆ దేశంలో ఉన్న ప్రజలతోటి కలిసి జీవిస్తున్నారు. మంచిదే. కానీ వారికి వారు ప్రత్యేకంగా ఉండవలసిన విధానమును మరిచిపోయి వారితోటి మిళితమైపోయి వారి పనులను అలవాటు చేసుకున్నారంట. ఇంకా చెప్పాలంటే ఈయమందుకున్న వారుగా కూడా ఉన్నారు. అందుకని చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది ఏమనంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక
మీరు ప్రత్యేకముగా జీవించాలి అని రాయబడింది. మందిరమునకును బెలియాలకుని ఏమి సంబంధం? మీరు ఏమై ఉన్నారు? దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. దేవుని యొక్క ఆలయము ప్రత్యేకమైనది. దేవుని యొక్క ఆలయము పరిశుద్ధమైనది. అయితే పరిశుద్ధంగా ఉండవలసినటువంటి మందిరము అపవిత్రమైపోయింది. అర్థమైంది అనుకుంటున్నా. అంటే పరిశుద్ధంగా ఉండవలసిన జనాంగము ఏం చేశారంట? ఈ అమ్మోనీయులతోటి, పెరోజీలతోటి, మోయాబీలతోటి, వీళ్ళందరితో కలిసిపోయి వారు దేవునికి ఆయాసము కలుగజేసే నడవడి నడుస్తూ ఉన్నారంట. ఈ విషయము ఎవరికి వినబడిందండి? ఎజ్రాకు వినబడింది. ఎజ్రాకు వినబడగానే 2వ వచనములో చూస్తే తనేం చేశాడండి? తను వస్త్రములను చించుకున్నవాడై నేల మీద పడి, మోకాళ్ళ మీద పడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వాడిగా కనబడుతున్నాడు. హల్లెలూయా. అలాగనే నెహెమ్యా గ్రంథములో చూస్తే నెహెమ్యాకి యెరూషలేము యొక్క గుమ్మములు పాడైపోయినట్టుగా, యెరూషలేము యొక్క ప్రాకారములు కూలిపోయినట్టుగా విన్నాడు. వినగానే ఏం చేశాడండి? దేవుని సన్నిధిలోని ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కనుకనే ప్రియమైన వాళ్ళారా, మనము కూడా ఏం చేయాలన్నమాట? ఏం చేయాలి? దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారు విడుదల పొందిన వారై దేవుని మహిమార్థముగా జీవించుట కొరకు ప్రార్థన చేయాలి. అయితే చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎజ్రా ప్రార్థన చేశాడు. 10వ అధ్యాయంలోనికి వచ్చాలకే దానికి తగినటువంటి రిజల్ట్స్ అక్కడ చూస్తూ ఉన్నాడు. ఆ ప్రజలు ఈ ప్రార్థన చేయగా దేవుడు వారి యొక్క హృదయాలలోని మార్పును తీసుకొని వచ్చి వారంతట వారే వారి జీవితములు, అయ్యా మేము ఎలాంటి వ్యక్తులంగా ఉన్నామో మా పరిస్థితులు మేము మార్చుకుంటామని ఒప్పుకున్న వారిగా చేశారు. హల్లెలూయా. అలాగనే అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనములో సంఘము అత్యాసక్తితో ఏం చేసిందంట? ప్రార్థన చేయగా దేవుని యొక్క దూత దిగి వచ్చి అద్భుతము చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుకనే ప్రియమైన వాళ్ళారా, మనం కూడా ఏం చేయాలన్నమాట? ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. విసుకక ప్రార్థన చేయాలి. ఏదో వాక్యంలో చదివాను చెప్పాను అన్నట్టు కాదండి. అనుభవంలో నుంచి చెప్తా ఉన్నా. అనేక మంది చదివి చెప్తారు. చదవకుండా చెప్పమని కాదు, చదివి చెప్పడం మంచిదే, బైబిల్ చదవాలి, బోధించాలి, మంచిదే. కానీ అది అనుభవములో నుంచి, ఎక్స్పీరియన్స్లో నుంచి ఏం కావాలన్నమాట? అది విడుదల కావాలి. హల్లెలూయా. కనుకనే ప్రియమైన వాళ్ళారా, ప్రార్థనలో శక్తి ఉన్నదండి, ప్రార్థనలో ప్రభావం ఉన్నది. కనుక మనం ఏం చేయాలన్నమాట? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన ప్రజల్ని మనం చూస్తూ ఉన్నాం. నేటి దినమున మన దేశాన్ని మనం చూస్తూ ఉన్నాం.
మన పట్టణాలని మనము చూస్తూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతూ ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నాయి. ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులు, కుటుంబాల్లో సమాధానం లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, పిల్లలలో నెమ్మది లేదు, పెద్దలలో నెమ్మది లేదు. ఎప్పుడు ఏమి జరుగుద్దో అర్థం కాని పరిస్థితి, ప్రకృతి వైపరీత్యం. ప్రకృతిలో కూడా ఏమవుతున్నదో అర్థం కావట్లా. ఎప్పుడు తుఫానో తెలియట్లా, ఎప్పుడు వానో తెలియట్లా, ఎప్పుడు భూకంపమో తెలియట్లా. ఇవన్నీ కూడా జరుగుతాయని బైబిల్ గ్రంథము బోధిస్తూ ఉన్నది. ఇవన్నీ జనం మీదకి జనము, రాజ్యముల మీదకి రాజ్యములు, అక్కడక్కడ భూకంపాలు, సముద్ర జలఘోషలు, కరువులు, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఏం చేయాలంట? మెలకువగలిగిన వారై ఆ దినమున అకస్మాత్తుగా ఉరి వచ్చినట్టుగా మీ మీదకి ఆ దినము రాకుండా ఉండుట కొరకు ఏం చేయాలన్నాడు? ప్రార్థన చెయ్యండి అని అన్నాడు కదండి. అవునా కదా? అవునా కదా? కనుకనే ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునితోటి గడపటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యము వినటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమే. కనుకనే ప్రియమైన వాళ్ళారా, మాటి మాటికి మనం ఎందుకు ప్రార్థన గురించి చెప్పుకుంటున్నాం? ప్రార్థన వలన పరిస్థితులు మార్చబడతాయి. ప్రార్థన వలన ఏం జరుగుద్దండి? పరిస్థితులు మార్చబడతాయి ప్రియమైన వాళ్ళారా. కనుకనే మనం ఏం చేయాలండి? సమయము దొరికిన కొలది, సమయమనక అసమయమనక ప్రార్థన చేయాలంట. ఎఫెసీ పత్రిక 6:18 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయాలి. విద్యార్థులు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? వారి పని ఏంటిది? వారి పని ఏంటిది? చదువు మీదే ఉంటుంది. ఎందుకని? పరీక్షల్లో విజయం పొందాలి అని, ఈ క్లాసు నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలని. అలా అయితే దేవుని ప్రజలైనటువంటి వారు ఏం చేయబడాలన్నమాట? సత్యంలోనికి నడిపించబడ్డాం మనం. ఇప్పుడు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను కడిగి పవిత్రపరచయ్యా అని మనము అడిగినప్పుడు ఆయన రక్తము చేత కడిగి ఆయన ఆత్మ చేత మనల్ని ఒప్పింపజేశాడు గనక ఏమయ్యామన్నమాట? మనము సత్యములోనికి నడిపించబడ్డాం. రక్షింపబడినటువంటి ప్రతి వ్యక్తి దేనిలోకి నడిపించబడ్డారు? సత్యములోనికి నడిపించబడ్డాం కదా. ఎంతమంది నమ్ముతున్నారు? కరెక్టేనా? అయితే సత్యములోనికి నడిపించబడ్డ మనము ఇంకా దేనిలోనికి నడిపించబడాలి? సర్వ సత్యములోనికి నడిపించబడాలి.
సర్వసత్యములోనికి నడిపించబడాలంటే ఏం చేయాలన్నమాట? ప్రార్థన చేయాలి. దేవుడు ఏమైతే వాగ్దానములు మనకు ప్రకటిస్తూ వచ్చాడో, ఏ వాగ్దానం అయితే చేశాడో ఆ వాగ్దానములు ఏం చేయాలన్నమాట? స్వతంత్రించుకోవాలి. అందుకనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రజలతో చెప్పాడనమాట, తండ్రి వలన పొందిన వాగ్దానమును మీరేం పొందుకొనండి, అప్పుడు మీరు సర్వసత్యములోనికి నడిపించబడతారు అని అన్నాడు కదండి. మనము సర్వసత్యములోనికి నడిపించబడాలి. ఆయనకు ఆత్మ చేత నడిపించబడాలి. ఆత్మ అభిషేకపు అనుభవములోనికి మనము రావాలి. అంటే మనం ఏం చేయబడాలన్నమాట? ఎక్కువగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పౌలైతే గ్రహించాడు. అందుకని ఆయన అంటున్నాడు అనమాట, మీ కొరకును లవుదికే వారి కొరకును నా ముఖము తెలియని వారి కొరకు కూడా నేను దేవుని సన్నిధిలో పోరాడుతూ ఉన్నాను అంటున్నాడు. ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. ఎవరి కొరకంట? ముఖము తెలియని వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా అంటున్నాడు. కనుకనే ప్రియమైన వాళ్ళారా, నేటి దినములో చూడండి, మనము ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన చేయాలి చెప్పండి? నేటి దినములు మనము చూస్తూ ఉన్నాం. నేటి దినములు మనము వింటూ ఉన్నాం కదా. రెండవ సెక్షన్ ఆఫ్టర్ తర్వాత కొంత సమయం తర్వాత రెండవ సెక్షన్గా 10 నిమిషాలు ప్రత్యేకంగా మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఈ చిన్న మాటల పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తం దీవించును గాక. ఆమేన్. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. విన్న వాక్యాన్ని బట్టి మనమందరము దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. సర్వశక్తి గల దేవా, సర్వోన్నతుడా, మీకే మహిమ చెల్లిస్తున్నామయ్యా, మీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా. ఇదిగో నా తండ్రి, మేము నా తండ్రి దేవా, ఇదిగో చీకటిలో ఉన్నప్పుడు అయ్యా, మేము నా తండ్రి అంధకారంలో ఉన్నప్పుడు ప్రభా, మీరు మా కొరకు వచ్చి తండ్రి అయా సజీవ యాగముగా అర్పించబడి ప్రభా తండ్రి మీతో నా తండ్రి మీతో ఏలుటకు ప్రభా దేవా, ఇదిగో పరలోకంలో మీతో కూడా నిలుచుటకు తండ్రి మాకు గొప్ప వాక్యమును వాగ్దానమును ఇచ్చిన దైవమా, మీకు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఇదిగో నా తండ్రి కొర్నేలి ప్రభా దేవుడు ఎరుగని వాడై ఉన్నప్పటికీ తను సత్యములో నడిచిన దాన్ని బట్టి ప్రభా, ఇదిగో నా తండ్రి పేతుర్ని నడిపించి పరిశుద్ధాత్మ అభిషేకముతో నుంచి నింపి ప్రభా సర్వసత్యంలోనికి నడిపించారయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఇదిగో నా తండ్రి యాకోబుగా ఉన్న నా తండ్రి యాకోబుగా ఉన్న వారిని ఇశ్రాయేలుగా మార్చుటకు తండ్రి మీరు ఇష్టపడి మాతో మాట్లాడారు ప్రభా. ఇదిగో నా తండ్రి వాక్యం విన్న మేము నా తండ్రి ఏ విషయంలో అయినాను ఎక్కడైనాను తండ్రి మీకు విరోధముగా ఉన్న ఎడల ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని అయా ఇదిగో నా తండ్రి యాకోబు ఎలాగో ఇశ్రాయేలుగా మారి ఉన్నాడు ప్రభా, మేమును ప్రభా తండ్రి పరిశుద్ధులమై ప్రభా నీతి కార్యములు చేయవారమై నీ సన్నిధిలో గడుపుటకు కృప చూపండి
తండ్రి నీ సన్నిధిలో నిత్యము ప్రార్థన చేయొచ్చు తండ్రి. నీ సన్నిధిలో ప్రభువా మా ముఖము చూపించు వారమై ఉండుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు మహిమ చెల్లిస్తున్నాము అయ్యా, మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మీరు మమ్మల్ని ప్రభువా సర్వసత్యములోనికి నడిపించాలని అయ్యా, ఇదిగో నా తండ్రి మీరు మరలా రానై ఉన్నప్పుడు ప్రభువా ధైర్యము కలిగి మీతో నిలిచి తండ్రి మీ రాజ్యమునకు వారసులు అవ్వాలని ప్రభువా మీరు ఇష్టపడుచుండగా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను తండ్రి మా హృదయముల్లో ఉంచుకొని ప్రభువా భక్తి కలిగి జీవించుటకు దేవా, ఈ లోకంలో ప్రభువా ఈ లోకానుసారంగా కాకుండా ప్రభువా పరిశుద్ధత కలిగి జీవించుటకు కృప చూపండి. ప్రతి ఒక్కరిని అయా నీ నీతి క్రియలతో నడిపించి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. బలహీనమైన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మిక నేను సహవాసం ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకును తోడయుండి కాపాడి నడిపించును గాక, ఆమేన్. అలాగనే ప్రార్థన చేసుకుంటాం.